10వ తరగతి విద్యార్థులందరికీ నమస్కారం. ఈరోజు మనం మన తెలుగు పాఠ్యపుస్తకంలోని ఒక చాలా అందమైన పాఠం చల్లులారగించుట గురించి తెలుసుకోబోతున్నాం. దీనిని మన సహజ పండితుడు బమ్మెరపోతన గారు ఎంతో అద్భుతంగా రచించారు. మరి పాఠంలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన స్నేహితులతో కలిసి భోజనం చేస్తుంటే ఎంత సరదాగా ఉంటుంది కదా. ఆ నవ్వులు, ఆ కబుర్లు, ఆ పంచుకోవడం, ఆ అనుభూతే వేరు. సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన సన్నివేశమే మన ఈనాటి పాఠం. ఈ పాఠాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ఇలా 6 భాగాలుగా చూద్దాం. ముందుగా పరిచయం, ఆ తర్వాత ఒక్కో పద్యం, దాని భావం, మధ్య మధ్యలో వాళ్ల అల్లరి, చివర్లో మొత్తం పాఠం సారాంశం, ఇంకా పరీక్షలకి ఏవి ముఖ్యమో కూడా మాట్లాడుకుందాం. సరేనా? పదండి ఇక మొదలు పెడదాం. సరే, మొదటి భాగం పరిచయం. అసలీ పాఠం ఎక్కడ్నించి వచ్చింది? దీని వెనుక ఉన్న కథేంటి? కవి ఎవరు? ఈ విషయాలన్నీ ముందుగా తెలుసుకుందాం. ఈ పాఠంలో మనకు కనిపించే దృశ్యం అచ్చం వనభోజనంలాగే ఉంటుంది. అంటే అందరూ కలిసి ఆరుబయట ప్రకృతి మధ్యలో కూర్చుని భోజనం చేయడమన్నమాట. మన సంప్రదాయంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ అద్భుతమైన పాఠాన్ని మనకొందించిన కవి బమ్మెర పోతనగారు. ఆయన 15వ శతాబ్దానికి చెందినవారు. పోతనగారు ఏ బడిలోనూ చదువుకోకపోయినా సరస్వతీదేవి కటాక్షంతో సహజంగానే గొప్ప పాండిత్యం సంపాదించారు. అందుకే ఆయనందరూ సహజ పండితుడు అని గౌరవంగా పిలుచుకుంటారు. మరి ఈ పాఠం ఎక్కడిది అంటే, పోతనగారు సంస్కృతంలో ఉన్న శ్రీమద్భాగవతాన్ని తెలుగులోకి అనువదించారు. అందులో 10వ స్కందంలో శ్రీకృష్ణుడి బాల్యలీలలు ఉంటాయిగదా. ఆ లీలల్లోని ఒక చిన్న అందమైన ఘట్టమే మన ఈ చల్దులారాగించుట పాఠం. ఇక రెండవ భాగానికి వచ్చేశాం. మొదటి పద్యం. అసలు కథ ఇక్కడే మొదలవుతోంది. రోజంతా ఆడి ఆడి అలసిపోయిన తన స్నేహితులను శ్రీకృష్ణుడు భోజనానికి ఎంత ప్రేమగా పిలుస్తున్నాడో చూద్దాం. ముందుగా పద్యాన్ని వినండి. చూసారా, కృష్ణుడు తన స్నేహితులతో అంటున్నాడు, ఎండన్ మ్రగ్గితిరి అంటే ఎండలో బాగా అలిసిపోయారు, ఆంఖటం బడితిరి అంటే బాగా ఆకలితో ఉన్నారు, ఇంకేలా విలంబింపగా, ఇంకెందుకు ఆలస్యం, రండి అంటున్నాడు. అంటే ఇక్కడ కృష్ణుడికి తన స్నేహితుల మీద ఎంత శ్రద్ధ ఉందో చూడండి. వాళ్ల గురించే కాదు, వాళ్లతో పాటు వచ్చిన లేగదోడల గురించి కూడా ఆలోచించాడు. అందరూ హాయిగా తినడానికి, సేద తీరడానికి ఇంతకంటే మంచి చోటు లేదు, రండి అని పిలుస్తున్నాడు. మరి ఈ పద్యం విన్నాక ఆలోచించండి. మనం మన స్నేహితులను భోజనానికి ఎలా పిలుస్తాం? రా తిందామంటామా? లేక కృష్ణుడిలా ప్రేమగా వాళ్ల అవసరాన్ని గమనించి పిలుస్తామా? స్నేహంలో ఈ శ్రద్ధ చాలా ముఖ్యం కదా. కృష్ణుడు పిలిచాడు. సరే, మరి స్నేహితులేం చేశారు? ఎలా స్పందించారు? వాళ్లంతా ఎలా కూర్చున్నారో పోతనగారు ఒక అద్భుతమైన పోలికతో వర్ణించారు. అదేంటో ఇప్పుడు 3వ భాగంలో చూద్దాం. ఇప్పుడు ఈ పద్యాన్ని చూడండి. ఇక్కడ పోతనగారు వాడిన పోలిక ఎంత బాగుందో. ఆ దృశ్యాన్ని ఒక అందమైన తామర పువ్వుతో పోల్చారాయన. చూసారా, తామర పువ్వుకి మధ్యలో దుద్దు ఎలాగో ఈ గోపబాలురందరికీ మధ్యలో కృష్ణుడు అలా ఉన్నాడట. అందరూ ఆయన చుట్టూ గుండ్రంగా ఆ పువ్వు రేకుల్లా కూర్చున్నారు. వాళ్లు ప్లేట్ల కోసం ఆకులు, రాళ్ళు, పువ్వులు వాడారంటే వాళ్లు ప్రకృతితో ఎంత కలిసిపోయి జీవించారో అర్థమవుతోంది. ఒక్కసారి మీ స్కూల్ లంచ్ టైం గుర్తు తెచ్చుకోండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలాగే కదా ఒక సర్కిల్లానో ఒక గుంపుగానో చేరి కబుర్లు చెప్పుకుంటూ తింటారు. ఇక్కడ గోపబాలుడు కూడా అంతే. వాళ్లకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. స్నేహితులతో భోజనమంటే కొంచెం అల్లరి, ఆట పట్టించడం ఉండాలి కదా. మరి ఆ గోపబాలురు ఎలాంటి అల్లరి చేశారో, ఆ సరదా వాతావరణాన్ని పోతనగారు ఎంత సహజంగా వర్ణించారో ఈ 4వ భాగంలో తెలుసుకుందాం. ఈ పద్యం వింటుంటేనే మనకు ఆ నవ్వులు, ఆ కేరింతలు వినిపిస్తున్నట్టుంది కదా. ఇది మొత్తం వాళ్ల అల్లరి పనుల గురించే. ఆ గుంపులో రకరకాల సరదా పనులు జరుగుతున్నాయి. చూడండి అక్కడ ఏం జరుగుతోందో. ఒకడు తన దగ్గరున్న ఊరగాయను వేలికి రాసుకుని చూపిస్తూ ఊరిస్తున్నాడు. ఇంకొకడు పక్కవాడి కంచంలోంచి టక్కునొకటి తీసి నాకేం తెలీదన్నట్టు మొహం పెట్టాడు. మరొకడు అరే అటు చూడు కృష్ణుడు అని చెప్పి వీడు ఇటు తిరిగేలోపే వాడి ప్లేట్లోని మంచి కూర కాజేశాడు. ఎంత సహజంగా ఉంది కదూ ఈ దృశ్యం. ఇప్పటిదాకా అందరి గోల చూశాం. ఇప్పుడు మొత్తం దృష్టి ఆ గుంపు మధ్యలో ఉన్న ఆ దివ్య బాలుడి మీదకు మళ్ళుతోంది. ఈ పాఠంలోనే అత్యంత ముఖ్యమైన అందమైన పద్యముది.
శ్రీకృష్ణుడు ఎలా భోజనం చేస్తున్నాడో పోతనగారు మన కళ్లకు కట్టినట్టు వర్ణించారు. ఈ వర్ణనను చాలా జాగ్రత్తగా వినండి. ఈ పాఠంలో మనం తప్పక గుర్తుపెట్టుకోవాల్సిన చిత్రం ఇదే. ఆ విశ్వాన్నేలే భగవంతుడు తన స్నేహితుల మధ్యలో ఒక సాధారణ బాలుడిలా ఎంత అందంగా భోజనం చేస్తున్నాడో చూడండి. ఆయన ఎలా కూర్చున్నారంటే నడుముకు కట్టిన వస్త్రంలో పిల్లనగ్రోవి దోపుకునున్నారు. ఎడమ చంకలో కొమ్ముబూర, చేతిలో బెత్తమున్నాయి. ఎడమ చేతిలో చల్లని పెరుగన్నం ముద్ద పట్టుకుని కుడిచేతి వేళ్ల సందుల్లో రకరకాల ఊరగాయలు నంజుకుంటూ స్నేహితులతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఆయనిలా భోజనం చేస్తుంటే ఆ దృశ్యాన్ని దేవతలు కూడా ఆకాశం నుంచి ఆశ్చర్యంగా చూశారట. 6వ భాగం చివరికి వచ్చేశాం. ఇప్పటిదాకా మనం కథను, పద్యాలను, వర్ణనలను ఆస్వాదించాం. ఇప్పుడు ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి, ఇంకా పరీక్షలకు ఏవి ముఖ్యమైనవో ఒక్కసారి చూద్దాం. కాబట్టి ఈ పాఠం మనకు ముఖ్యంగా 3 విషయాలు చెబుతోంది. 1 నిజమైన స్నేహమంటే పంచుకోవడంలోనే ఉంటుంది. 2 మన సంతోషాన్ని పంచుకుంటే అది ఇంకా పెరుగుతుంది. 3 బాల్యం చాలా అమాయకమైనది, ఆ సరదాలు ఎవరినీ బాధపెట్టకూడదు. సరే, ఇప్పుడు పరీక్షల కోసం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినవి కేవలం 3 ముఖ్యమైన విషయాలున్నాయి. వాటిపై దృష్టి పెడదాం. ఈ చివరి స్లైడ్ మీకు చాలా ముఖ్యం. పరీక్షల కోసం ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. మొదటిది తామర పువ్వు పోలిక, రెండవది గోపబాలుర అల్లరి పనులు, మూడవది కృష్ణుడు భోజనం చేస్తున్నప్పుడి వర్ణన. అలాగే ఇక్కడిచ్చిన 2 ప్రశ్నలకు సమాధానాలు రాసి ప్రాక్టీస్ చేయండి. ఈ పాఠంలోని ఆనందాన్ని, సందేశాన్ని గుర్తుంచుకుని చదవండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్.